హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు ముల్లంగి పచ్చడి కోసం నేను ఒక ముల్లంగి తీసుకున్నానండి, 2 టమాటాలు తీసుకున్నాను, కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, జీలకర్ర 1 స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను, తగినంత ఉప్పు. ఇంతే అండి. సింపుల్ గా చాలా ఫాస్ట్ గా ముల్లంగి పచ్చడి చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఈ ముల్లంగి, టమాటోలు ఇవన్నీ శుభ్రంగా కడిగి కట్ చేసి తీసుకుందామండి. అన్నీ ఇలా కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఒక చిన్న చాపర్ని తీసుకుందాం. దీన్ని తీసుకొని ఫస్ట్ మనం ఈ ముల్లంగి వేసేద్దామండి. ముల్లంగి అంతా వేసి చాప్ చేసి తీసుకుందాం. ముల్లంగి అంతా ఇలా చిన్నగా చాప్ చేసి తీసుకున్నానండి. దీంట్లో ఇప్పుడు జీలకర్ర వేసేసుకుందామండి. జీలకర్ర వేసాక ఒక్కసారి ఇలాగే చాప్ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, టమాటోస్ లాస్ట్లో వేసుకుందామండి. అసలు ఇది హెల్తీగా ఫుడ్ తినాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి రెసిపీ అండి. ఎందుకంటే మనం ఎప్పుడు ఆయిల్ ఫుడ్డే కాకుండా ఇలాగ ఒక్కొక్కసారి హెల్తీగా కూడా తినాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా మంచి రెసిపీ. మొత్తం అంతా ఇలా చాప్ చేసి తీసుకున్నానండి. దీంట్లో ఇప్పుడు జస్ట్ టమాటోస్ మిగిలిపోయాయి. ఈ టమాటాస్ని కూడా లాస్ట్లో వేసుకోండి టమాటాలు ఎప్పుడైనా, ఎందుకంటే టమాటాలో వాటర్ ఊరుతుందన్నమాట. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు వేసుకోండి. మీరు ఉప్పు చూసి ఎంత తినగలరో అంత మాత్రమే ఉప్పు వేసుకోండి. దీని అంతా కూడా చాప్ చేసి తీసుకుందామండి. టమాటోలు కూడా మెత్తగా చాప్ చేసి తీసుకున్నానండి. ఇలా మొత్తం రెడీ అయిపోయింది. ముల్లంగి పచ్చడి రెడీ అండి. రోటీలో అయినా రైస్లో అయినా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. పిల్లలకి ఎప్పుడు ఒకేలాంటి ఫుడ్స్ కాకుండా సలాడ్స్ తినని పిల్లలకి ఇలా రోటీలో రైస్లో అలవాటు చేసి చూడండి. చాలా హెల్తీగా ఉంటారు, చాలా బాగుంటుంది అనమాట. దీంట్లో ఏంటంటే మనం ముల్లంగి కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. పిల్లల కోసం ఏదైనా హెల్తీగా చేసి పెట్టాలి, పెద్దవాళ్ళకి ఏదైనా హెల్తీగా చేసి పెట్టాలి అంటే ముల్లంగి పచ్చడి ఒకసారి చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.